మధ్య సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, లేచినోళ్ళు లోబడినోడు ప్రతి ఒక్కడు కూడా కేటీఆర్ గారిని విమర్శించడం. మరి విమర్శిస్తే మేము ఏమైనా హీరోలమవుతాం అనుకుంటున్నారో, మరి ఏమవుతాం అనుకుంటున్నారో మాకు తెలియదు. బిడ్డ, కేటీఆర్ గారిని విమర్శించే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరేం కేటీఆర్ గారు ఏం చేసిరు సిరిసిల్లకి ఏం చేసిరు అని అడుగుతారు. ఇవాళ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు కేటీఆర్ గారు తన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసిరు కాబట్టే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మళ్ళీ కూడా గెలిపిస్తారు. కానీ ఈ మధ్య మీకు ఒకటి ప్యాషన్ అయిపోయింది. ఏది? కేటీఆర్ గారిని విమర్శించాలి, లేకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయాలి, ఇది ఒక పిలుపునిచ్చాడు. ఇవాళ క్యాంప్ ఆఫీస్లో ఇవాళ అభివృద్ధి అంటే ఏంటంటే క్యాంప్ ఆఫీస్ నుంచి ఎన్నో జరిగినాయి. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు. ఇవాళ ఎంతోమంది విద్యార్థులకు కేటీఆర్ గారు పర్సనల్గా తను కాలేజీలలో సీట్లు ఇప్పించడం కావచ్చు, చదివించడం కావచ్చు, ఎన్నో విధాలుగా ఆరోగ్యపరంగా ఎన్నో విధాల హాస్పిటల్లో హెల్పింగ్ చేయడం కావచ్చు. ఇట్లాంటి విషయాలలో కేటీఆర్ గారు ఎన్నో హెల్ప్లు చేసిరు. సిరిసిల్ల ప్రజలకు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఫండ్స్ విషయంలో కూడా ఎన్నో విధాలుగా ఎంత అభివృద్ధి చేసిండో ఈ 10 సంవత్సరాలలో చేసిరు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా చేస్తూ ఉన్నారు. కానీ మొన్న ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రెస్ మీట్ పెట్టి ఏదో గాంధీ కాడకు 10 మంది జమ చేసి కేటీఆర్ గారు ఏం చేసిరు, కేటీఆర్ గారు కళ్ళు కనిపిస్తలేవా నీకు? కేటీఆర్ గారు ఏం చేసిరో నీకు తెలియదా? చూస్తలేవా? ఇవాళ సిరిసిల్లాలో ఎంత అభివృద్ధి జరిగిందో నీకు తెలియదా? మేము అడుగుతున్నాం. ఇవాళ మజాక్ అయిపోయింది అందరికీ. బీజేపీ నాయకుడు అంటాడు మొన్న ఏదో క్యాంప్ ఆఫీస్ ముట్టాడు సార్. క్యాంప్ ఆఫీస్కి వచ్చి చూడు, ఇప్పుడు చెప్తున్నాం, ఇన్ని రోజులు ఊరుకున్నాం, ఇక ఊరుకునేది లేదు. క్యాంప్ ఆఫీస్ ముట్టడి అని అంటే ఖచ్చితంగా మేము అడ్డుకున్నాడు కాదు, ఎవరెవరు వస్తారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఇంటికి వచ్చి మరీ ఒక్కొక్కరి సంగతి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక నుంచి మర్యాదగా మీకు అవసరం ఉంటే, నిజంగా సమస్య ఉంటే క్యాంప్ ఆఫీస్కి రాని, అలా పిఏ గారు ఉంటారు, వచ్చి మీరు అప్లికేషన్ ఏదైనా ఇవ్వండి. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం దిశగా మేము ఆలోచిస్తాం. అంతే తప్పితే మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తామంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా దీన్ని బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా ఇంకోసారి కేటీఆర్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుకలు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా కేటీఆర్ గారి పైన మాట్లాడే అర్హత ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ నాయకులకు లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఇక్కడ అభివృద్ధి జరగలేదని అంటున్నారు కదా. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు, నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది ఎవరు, ఒకసారి గ్రహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఏదో చేయాలి, ఏదో బురద జల్లాలని చూస్తే ఇక్కడి ప్రజలు ఊరుకోరని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారి పైన మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా మేము దేనికైనా అడ్డుకునే సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారి పైన ఒక్క మాట మాట్లాడినా మేము ఆయన సైనికులుగా ఊరుకునే ప్రసక్తే లేదని తెలియడం జరుగుతుంది. ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో మీరు చర్చకు వస్తారని మేము సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీకు ఏదో ఒకటి రోజు ఒకటి మీ నాయకులు ఇక్కడ మీరు రాజీనామా చేయమంటారు, కానీ మీ ముఖ్యమంత్రి గారు ఎన్ని హామీలు ఇచ్చారు, ఒక్క హామీ సుధా నిలబెట్టుకోకపోవడం, ఆయన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీకు దమ్ముందా? కేటీఆర్ గారి పైన మాట్లాడే అర్హత మీకు ఎవరు ఇచ్చారని మేము సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్ దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకున్న ప్రజలు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళు మేము గింద ఉదా పట్టించుకోరని మేము మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ నాయకులకు మేము ఒకటే తెలియడం జరుగుతుంది, మీరు ఎన్ని కేటీఆర్ గారి పైన ఎన్ని అవక్కు చెవక్కులు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే కేటీఆర్ గారి అభిమానులుగా మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు వెంటనే నిన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అందరితో కలిసి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిన్నటి రోజున కొంతమంది కాంగ్రెస్ నాయకులు గాంధీ గారు ఒక సర్కస్ పెట్టినట్టు కొంత కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. అందులో వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏం లేదు, ఒకటే ముచ్చట, కేటీఆర్ గారు సిరిసిల్లకి ఏం చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీకు అందరికైతే 2 వీలర్లు ఉన్నాయి, అడికి పోతే కొత్త చెరువు కనబడుతుంది, పోలీస్ స్టేషన్ దాటితే బతుకమ్మ ఘాట్ కనబడుతుంది, బ్రిడ్జ్ దగ్గర పోతే కొండ లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ కనబడుతుంది, అడికి పోతే కలెక్టరేట్ కనబడుతుంది, రౌడ్ చౌరస్తా కనబడుతుంది. ఇవన్నీ కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ కాదా?
సిరిసిల్ల నియోజకవర్గం 2009 కంటే ముందు, 2009 కంటే తర్వాత ఏ రకం ఉందో సిరిసిల్ల ప్రజానికానికి తెలుసు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా సిరిసిల్ల ప్రజలు చాలా విఘ్నులు. మీరేదో మసిపూసి మారేడుకాయ చేద్దాం అని చెప్పేసి మీరేదో కార్యక్రమాలు తీసుకుంటే, కేటీఆర్ గురించి మాట్లాడితే మేమేదో గొప్ప నాయకులం అవుతాం అని మీరు అపోహలకు కోల్పడితే మాత్రం ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది. ఇంకొకటి, నిన్నటి రోజున మాట్లాడుతూ పద్మశాలిలకు కేటీఆర్ గారు ఏం చేసిరు అని చెప్పి మాట్లాడారు. 350 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి పేరు, అది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి రేవంత్ రెడ్డి ఇంట్లోకే గల్లలో దాచుకున్న పైసలు తీసుకొచ్చి మేము ఇచ్చినామని చెప్పి మాట్లాడుతున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 350 కోట్ల రూపాయలు ఏదైతే డ్యూ ఉందో అందులో 150 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు రిలీజ్ చేశారు. ఇంకా 200 కోట్ల రూపాయల బకాయిలు అట్లే ఉన్నాయి. మీరేదో ఆ 150 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడానికి సిరిసిల్లలో ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సీట్లందరినీ మీరు కాంగ్రెస్కి వాటికి సపోర్ట్ చేయాలి, పార్టీలో జాయిన్ కావాలి, మున్సిపల్ ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి తీవ్రమైన బ్లాక్ మెయిలింగ్ ధోరణికి దిగజారి మరీ రాజకీయాలు చేసినటువంటి నీచ సంస్కృతి మీది. ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అని చూడకుండా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, నేతన్న బీమా కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అని చెప్పి మేము ఎన్నడూ విభజించి పాలించలే. మీ లెక్క మా కాంగ్రెస్ పార్టీకి నాయకులు అయితేనే మేము రేషన్ షాపులు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనే ఇందిరా మిల్లు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకే పెన్షన్లు ఇస్తాం అన్నటువంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలే. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, కేటీఆర్ గారు సిరిసిల్లకి ఏం చేసిరో సిరిసిల్ల ప్రజానికి అందరికీ తెలుసు. మీరు కొత్తగా చేదో వేషాలు కడితే నమ్మేటోడు ఇవ్వలేడు. ఇంకొక మాట, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుతూ 2009లో కేటీఆర్ గారు సిరిసిల్లగా ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందే ఒకప్పుడు సిరిసిల్ల కాదు ఉరిసిరాల నేతన్న ఆత్మహత్యలు వద్దన్నా అని చెప్పి గోడల మీద రాతలు రాస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు, గుడ్డిగురాల పనులు దుమ్ముతుర్రా. అప్పుడు ఈ నేత కార్మికుల ఆత్మహత్యలకు చెల్లించిపోయిన కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జోలెబట్టి నేత కార్మికులు అనేటోళ్ళు చనిపోవద్దు, మనిషి మానంగా బతకడానికి బట్ట నేసేటువంటి నేత కార్మికుడు ఉరేసుకొని చచ్చిపోతే దానికంటే నీచమైన ఇంకోటి ఉండదని చెప్పి 50 లక్షల రూపాయలను ఫండ్ సేకరించి సిరిసిల్లాలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇప్పటికి కూడా మార్కండేయ టెంపుల్లో నెలకొకసారి 10,000 రూపాయలు నేత కార్మికులకు ఇస్తూ ఉన్నారు లోన్ల కింద. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, కేటీఆర్ గారు ఏం చేసిందో ప్రతి ఒక్క నాయకునికి తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. మీరు కూడా మీ మనస్సాక్షిని చంపుకొని మాట్లాడకండి. ఏదో మీరు కేటీఆర్ గారి గురించి మాట్లాడితే మేమే గొప్పలం అవుతామని చెప్పేసి చిల్లర మల్లర ప్రయోజనాల కోసం ఇటువంటి మాటలు మాట్లాడితే సమాజం కూడా మెచ్చది. నీతివంతమైన రాజకీయాలు చేయండి. సరే, 10 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ మీరు మాట్లాడుతున్న మొత్తం అవినీతిమయమైన పాలన. అవినీతిమయమైతే బయట పెట్టాలి కదా, ఉన్న గవర్నమెంట్ మీదే కదా. ఏదో నిందలేసి నువ్వు ఏది బురదగాలి నువ్వు అడుకో అన్న తీరునుంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. మిమ్మల్ని ఎవడు దేక్తలేడు, వచ్చే గవర్నమెంట్ లేదు. ఈ ఉన్న రోజులు ఏమైనా చదువుకుందామనేటువంటి చిల్లర ఆలోచనలు తప్ప మీరేదో ప్రజలకు ఉరగబెట్టేది లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, ఇందిరా మాటలు అన్నారు, బతుకమ్మ మాటలు అన్నారు, ఇప్పటికీ అవి చేయలేకపోతా ఉన్నారు. ఇంకొక విషయం, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిరంటే యారన్ రీపో ఎక్కడైనా సాంచల్ అక్కడ పెడతారు కానీ వెమ్నాడ తీసుకొని పెడతారా? ఓ పక్క ఆ శ్రీనివాసు నూలు డిపోని తీసుకుపోయి వెమ్నాడలో పెట్టుకుంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకొని ఎంత కూర్చొని చప్పట్లు కొట్టిన నాయకులు కూడా సిరిసిల్ల పద్మశాల గురించి మాట్లాడితే మీ అంత మూర్ఖులు ఎవరు ఉన్నారో మీ మనస్సాక్షికి ఆలోచించుకోండి. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, కేటీఆర్ గారిని విమర్శిస్తే ఎంత దూరం పోవాలో అంత దూరం పోయే విధంగా మీరు కేటీఆర్ గారిని విమర్శిస్తే భవిష్యత్తులో మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము హెచ్చరిస్తాము.